జగన్మోహన్ రెడ్డి గారు ఇందాక మాట్లాడుతూ వెలగలేరు అన్న మాట కాకుండా బుడమేరు నది మీద గేట్లు ఎత్తేసి చంద్రబాబు కరకట్ట మీద కొంపని కాపాడుకోవడం కోసం విజయవాడని ముంచేశాడు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణ చేశారు అనేది మొత్తం అందరికీ తెలిసినటువంటి విషయమే. వెలగలేరు రెగ్యులేటరీకి ఉంది సార్. ఒక ప్రశ్న మీరు ఫినిష్ చేస్తున్నాను. అయితే గుండ్లకమ్మ గేటు కానీ పులిచింతల గేటు కానీ ముఖ్యంగా అన్నమయ్య గేటు, అన్నమయ్య డ్యామ్ గేటు 45 మంది చనిపోయారు, 10 ఊళ్ళకు పైగా మొత్తం కొట్టుకుపోయాయి. మరి దాన్ని ఏమనాలండి? దానికి ఏం సమాధానం చెప్తారు? అంటే ఇందాక మీరు ఒక మాట అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మేము కానీ మా నేతలు కానీ ఏమి చెయ్యము, ఏమి మాట్లాడము, ఆయనకి తెలిసే ఉంటాయని. అంటే 2014 నుంచి అబద్ధాలు, మోసాలు, కుట్రలు, ఇలాంటి తప్పుడు ప్రచారాలే మీరు చేశారని ఒప్పుకుంటున్నారా? ఎందుకు చేశారు తప్పుడు ప్రచారం? ఏం తప్పుడు ప్రచారాలు చేశారు? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం తప్పుడు ప్రచారం చేస్తున్నారు? ఇప్పుడు బుడమేరులో ఉన్నటువంటి రెగ్యులేటర్ ని ఓపెన్ చేసింది వాస్తవం కదా. మరి బుడమేరులో ఓపెన్ అయింది బుడమేరు. అసలు బుధవారం రోజు వరదలు వస్తాయని చెప్పని సైక్లోన్స్ ప్రకటించింది వాస్తవం కదా. మరి బుధవారం నుంచి బేస్తా శుక్రవారం 2 రోజులు 2.5 రోజు ఈ విజయవాడ ప్రజలకి ఉంది కదా, మీరు ఎందుకు కలెక్ట్ చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు కలెక్ట్ చేయలేకపోయాడు. ఒక చిన్న ఇష్యూ చెప్తాను సార్. అదేంటి, రెయిన్ సెంటర్స్ మిషన్స్ చేస్తున్నాయంట. ఈ రోజు చూడండి, ఎంత ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీకి, ఇప్పుడున్నటువంటి శాటిలైట్ టెక్నాలజీకి ఎప్పుడో 100 సంవత్సరాలు లేమెట్ టెక్నాలజీలో వాటర్ కలెక్షన్ చేసి ఎంత వాటర్ పడింది అని చెప్పేటువంటి ఒక ఈ రెయిన్ సెంటర్స్ ని, రెయిన్ మెజరింగ్ సెంటర్స్ చేయిపోయినాయి కాబట్టి మేము అలర్ట్ లేనటువంటి ఒక వ్యవస్థని తప్పుదోవ పట్టేది చంద్రబాబు గారు చేసి తప్పు కదా. మీరు చెప్పండి, ఇప్పుడు శాటిలైట్ వ్యవస్థ ఉంది. ఒక స్క్వేర్ కిలోమీటర్ లో రాబోయే 24 hours లోనో రాబోయేటువంటి 1 week లోనో ఎంత రెయిన్ ఫాల్ ఉంటుంది, ఎంత రెయిన్ పడుతుంది, ఎంత హార్వెస్ట్ అవుతుంది, దానికి ఎంత డిశ్చార్జ్ ఉంది అనేటువంటి చెప్పేటువంటి ఈ రోజు టెక్నాలజీలో మేము హైటెక్ అని చెప్తున్న చంద్రబాబు నాయుడు సెంటర్స్, రెయిన్ వాటర్ మెజరింగ్ సెంటర్స్ లేవు. అందువల్ల మేము ప్రజల్ని కాపాడలేకపోయాను. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అప్పుడు ప్రభుత్వం వాటిని రిపేర్ చేయలేదు. అందువల్ల మేము అలర్ట్ చేయలేకపోవడం చెప్పడం అనేది ఎంత శోచనీయం. అలర్ట్ చేయలేకపోయాం అన్నటువంటిది లేదు. ఎంత అవసరపడుతున్నారు మధుసూదన్ రెడ్డి గారు, అలర్ట్ చేయకపోవడం అనేది లేదు. అయితే ఒప్పుకోవాల్సినటువంటి పాయింట్ మీరైనా సరే ఎవరైనా సరే ఒప్పుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ వితండవాదన అనేది ఎవరైనా సరే, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా చేయకుండా చెప్పాల్సింది ఏంటంటే, రెయిన్ ఫాల్ వస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏదైనా తప్పు జరిగితే మేము చిత్తశుద్ధితో యాక్సెప్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కానీ నిస్వార్థంగా ఈవెన్ కార్యకర్తలకు కూడా నాయకుడిని పక్కన పెట్టి ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారా? ఇవన్నీ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారా? మీరు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారా? చిత్తశుద్ధితో మీరు ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తున్నారా? మీకు ఇప్పటి వరకు నేను అందించినటువంటి సమాచారం 2014 నుంచి 2024 ఇప్పటి వరకు కూడా చెప్పినటువంటి లిస్ట్ ఏదైతే ఉందో కంప్లీట్గా మాట్లాడినటువంటి, ఇంక్లూడింగ్ పింక్ డైమండ్ కానీ, అన్నమయ్య డ్యామ్ కానీ, పింఛ డ్యామ్ కానీ, పులిచింతలు కానీ, గుండ్లకమ్మ కానీ, ఇరిగేషన్కి సంబంధించి అలాగే జరిగినటువంటి సంఘటనల్లో ఉన్నటువంటి విషయాలు కానీ, ఇవన్నీ చిత్తశుద్ధితో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారా? రెండోది, ఒక నిమిషం నన్ను మాట్లాడండి సార్. 2014 నుంచి 2019 వరకు, 2014 నుంచి 2019 వరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పాలనలోనే జరిగింది. ఆ రోజు ప్రభుత్వంలో ఆయన ఇచ్చినటువంటి హామీని ఏ విధంగా నెరవేర్చాడు, వాటి గురించి జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్పుండొచ్చు. అంతేగాని 2019 నుంచి 2024 వరకు ఎక్కడ కూడా మేము ప్రతీకార చర్యలు చేయడం అనేది మాకు అన్యాయం, హరాస్యం అనేది ఎక్కడ కానీ జరగలేదు. ప్రతీకార చర్య గురించి కాదు, నేను అడిగింది ప్రతీకార చర్య గురించి కాదండి. నేను అడిగింది ప్రాజెక్టు విషయంలో జరిగినటువంటి తప్పన అన్నమయ్య డ్యామ్ గురించి అడిగాను, పులిచింతల గేట్ గురించి అడిగాను, పింఛ